దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. రోమపత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడిన. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని లేఖనాన్ని, రోమపత్రికని మనం సాధ్యమైనంత వరకు వచనాన్ని మనం ధ్యానిస్తూ ముందుకు వెళ్దాం. ఎందుకంటే అది చాలా లోతైన మాటల్ని కలిగిన పత్రిక కాబట్టి. సో చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ 2 విధాలుగా నిరూపించబడ్డారు. సో లోకం, ఆయన ఇజ్రాయెల్లో పుట్టాడు, యూదా వంశంలో పుట్టాడు, ఆయన దావీదు కుమారుడు. సో ఇలాంటి గుర్తింపుని లోకంలో మనం చూస్తాం. సాధారణంగా ఏదంటే ఎవరబ్బాయి, ఎవరి సంతానం, ఎవరి మనవడు, ఎవరి కొడుకు, అట్లా లోకం అడుగుతుంటుంది. సో యేసుక్రీస్తు ప్రభు గారి కాలంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా గుర్తించబడ్డాడు? దావీదు సంతానంగా, కన్య అయిన మరియా యోసేపుల కుమారుడిగా గుర్తించబడ్డాడు. ఇది నేచురల్ ఐడెంటిటీ. ఓకే అండి, శరీర సంబంధమైన గుర్తింపు అది. అంటే సో ఎవరబ్బాయి అంటే యూదా గోత్రము, పలానా మరియా యోసేపుల కుమారుడు. సో శరీరమును బట్టి దావీదు సంతానం. ఇది ఏముంది, ఎవరైనా చెప్తారు. ఇది సాధారణమైన ఎవరు వ్యూతో చూస్తే అది సాధారణంగా దావీదు సంతానమే. ఒకసారి యేసు ప్రభువు కూడా దీని గురించి అక్కడ శిష్యులతో ఎత్తాడు. ఏమన్నాడు? నన్ను గురించి జనులు ఏమనుకుంటున్నారు? అప్పుడు శిష్యులు అనేక విధాలుగా చెప్పారు. అయ్యా, కొందరు ఏలియా అంటున్నారు, కొందరు ప్రవక్త అంటున్నారు, కొందరు సో అండ్ సో అంటున్నారు అని చెప్పి వాళ్ళందరూ చెప్తారు. సరే, అప్పుడు యేసే ప్రశ్నించాడు, నన్ను గురించి మీరేమనుకుంటున్నారు? అప్పుడు పేతురు నిలబడి అన్నాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు. హల్లెలూయా. ఆ స్టేట్మెంట్ పేతురుని ఒక గొప్ప వాగ్దానాన్ని ఇన్హెరిట్ చేసేటట్టు చేసింది. మరియు నీవు కేఫావి, నీ మీద నేను సంఘాన్ని కడతాను. శరీరము రక్తము నీకు ఈ విషయాలు బయలుపరచలేదు, దేవుడే నీకు బయలుపరిచాడు. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ క్రీస్తు దేవుని కుమారుడు అనేది ఒక గొప్ప మర్మం. క్రీస్తు దేవుని కుమారుడు అనేది గొప్ప ప్రత్యక్షత, గొప్ప రెవల్యూషన్ అండి అది యాక్చువల్గా. సో యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనేది ఒక గొప్ప వెలుగు. ఈ వెలుగు ఇజ్రాయేలుకి లేకే ఇప్పటికీ కూడా వాళ్ళల్లో యేసుక్రీస్తు పుట్టినా కూడా వారు గ్రహించని వారయ్యారు. సో వాళ్ళు ఎలా స్వీకరిస్తున్నారు? దావీదు సంతానంగా స్వీకరిస్తున్నారు. వాళ్ళు ఎలా స్వీకరిస్తున్నారు? యూదా గోత్రంలో పుట్టిన ఒక వ్యక్తిగా, ప్రవక్తగా స్వీకరిస్తున్నారు. కానీ ఎలా స్వీకరించలేకపోతున్నారంటే దేవుని కుమారుడు. సో వాళ్ళు స్వీకరించినా స్వీకరించకపోయినా ఇక్కడ ఏమంటున్నాడంటే, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావముతో నిరూపించబడు. సో అంటే ఇక్కడ ఎలా నిరూపించబడుతున్నాడు? వాళ్ళు నిరూపించేదేంటి, వాళ్ళు చెప్పేదేంటి, వాళ్ళు యాక్సెప్ట్ చేసేదేంటి, మనం యాక్సెప్ట్ చేసేదేంటి? మృతులలో నుండి సజీవుడిగా లేచాడు ఆయన, మరణాన్ని గెలిచి మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధానుడిగా తిరిగి లేచాడని ప్రభావముతో నిరూపించాడు. ఎవరు చెప్తారండి? దేవుడు అనబడిన వారు ఎవరున్నారు ఈ భూమి మీద? ఎవరు లేచిన వారు ఎవరు? మరణాన్ని గెలిచిన వారెవరు? పునరుద్ధానాన్ని పొందిన వారెవరు? సమాధిని గెలిచిన వారెవరు? సమాధిలోకి వెళ్ళిపోయి నిద్రపోయిన వాళ్ళు ఉన్నారు తప్ప, సమాధిని గెలిచి 3వ దినాన తిరిగి లేచిన వాడు ఎవరు? ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేస్తున్న ఆశ్చర్యకార్యాలు, ఇప్పటికీ ఆయన చేస్తున్న ఆశ్చర్య కార్యాలే ఆయన పునరుద్ధానానికి గుర్తులు. నిరూపిస్తున్నాడు దేవుడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సో మన గుర్తింపు ఇజ్రాయెల్లో పుట్టిన దావీదు సంతానంగా వచ్చిన యూదా గోత్రంలో యేసుక్రీస్తు కాదు. మనం దేవుని చూసే గుర్తింపు సజీవుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు. సో లోకం యొక్క దృష్టి యేసుక్రీస్తు వారి పట్ల ఒకలా ఉండొచ్చు, కానీ మన దృష్టి ఎలా ఉండాలో చూపిస్తున్నాడు. ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావముతో నిరూపించబడారు. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. కనుక ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న మనందరం కూడా, సో క్రీస్తుని మనం ఎలా చూడాలి?
ఆయన మృతులలో నుండి లేచిన పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభువారు. అంటే సమస్తము ఏలుచున్నవాడు, సమస్తము ఆయన పరిపాలనలో ఉంచుకున్నవాడు, సమస్తము ఆయన పాదాల కింద ఉంచుకున్న వ్యక్తిగానే మనం క్రీస్తుని చూడాలి. యేసుప్రభు వారి కాలంలో కూడా ఈయన వడ్రంగి వాని కుమారుడు కాదా, ఈయన యోసేపు కుమారుడు కాదా, ఈయన పలానా కాదా అంటానే ఉండేవాళ్ళు. కానీ కొంతమంది ఈయన సజీవుడైన దేవుని కుమారుడు. హల్లెలూయా. సో అంటే మన దేవుని క్రీస్తు పట్ల మన దృష్టి ఇలా ఉండాలి, దేవుని కుమారుడిగా ఉండాలి. సో అందుకనే ప్రభావముతో ఆయన నిరూపించుకున్నాడు. దేవునికి స్తోత్రం. శరీర సంబంధమైన దృష్టితో కాక ఆత్మ సంబంధమైన దృష్టితోనే మనం ఎల్లప్పుడూ కూడా ఆయన చూసేవారిగా మనం ఉండాలి. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.